ఇది సంగతి. ఇది సంగతి భరద్వాజ్‌తో నేను భరద్వాజ్. అయితే ఇది సంగతిలో ముఖ్యంగా ఇవాళ నేను ఒక టెక్నాలజీకి సంబంధించిన కొత్త విషయాన్ని మీకు చాలామందికి తెలియని విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అది అంటే మన జియో వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనము ప్రతి ఊరూరా, ప్రతి దగ్గర టవర్స్ చూసాం. దాని కొరకు వాళ్ళు కేబులింగ్ అంటే అండర్ గ్రౌండ్ కేబులింగ్ అని చాలా కష్టపడతారు. అయితే ఇక ముందు ఆ వ్యవస్థల నుంచి అప్డేట్ కాబోతుంది జియో. అయితే దీన్ని శాటిలైట్స్తో అంటే లో ఆర్బిట్లో అంటే భూమికి ఒక 12,000 కిలోమీటర్ దూరంలో ఒక ఏమంటారు లో ఆర్బిట్ శాటిలైట్ను మనకు లాంచ్ చేస్తారు. ఇవి మొన్న ఒక 4 ఇయర్స్ నుంచి టెస్లా అనే కంపెనీ అమెరికా నుంచి 4,200 శాటిలైట్లను మొత్తం భూమి చుట్టుగా అది ప్రయోగం చేసింది. అన్నిటిని 4,200 శాటిలైట్లు ఏవైతున్నాయో ఒక మిల్లీమీటర్ గ్యాప్ లేకుండా మనకు నెట్వర్క్ను ఇస్తుంటాయి. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జనరల్గా కొన్ని ఏరియాలో నెట్వర్క్ లేకపోవడం, ముఖ్యంగా మనం ఏమంటారు సెల్లార్లోకి వెళ్తేనో, మంచి నీళ్ళలోకి వెళ్తేనో, అంటే సముద్ర ప్రయాణం చేస్తుంటేనో, లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక 2 ఫీట్ల లోపలికి వెళ్తే, భూమి లోపలికి వెళ్తేనో, నీళ్ళల్లో 2 ఫీట్ల లోపలికి వెళ్తేనో, లేదా విమానంలో ప్రయాణం చేసేటప్పుడు, స్పీడ్గా ప్రయాణం చేసేటప్పుడు, ఇప్పుడు రైళ్లలో స్పీడ్గా ప్రయాణం చేసేటప్పుడు మనం అంటే ఇండియాలో 100 km/h స్పీడ్ ప్రయాణం చేస్తున్నాం. కానీ ప్రపంచ దేశాల్లో చాలా వరకు 300-500 km/h స్పీడ్తో ప్రయాణం చేస్తున్న రైళ్ళు ఉన్నాయి. అక్కడ నెట్వర్క్ క్యాచ్ చేయలేదు. ఎందుకు క్యాచ్ చేయలేదంటే ఇప్పుడు 200 km/h స్పీడ్తో ప్రయాణం చేస్తుంది. ఈ టవర్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న టవరు ఎంత మహా అంటే ఒక 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇది ఒక సెకండ్లోనే లేదా ఒక నిమిషంలోనే ఈ టవర్ యొక్క సిగ్నల్ నుంచి అంటే ఈ టవర్ ఫ్రీక్వెన్సీ నుంచి మనం బయట టవర్ ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నాం. అయితే అక్కడ అట్లుండదు. ఇంకా 4,200 శాటిలైట్లు అంటారు మిల్లీమీటర్ గ్యాప్ లేకుండా ఉంటుంది. మీరు సముద్రం మధ్యలో ప్రయాణం చేయండి, సముద్రం అడుగులో ప్రయాణం చేయండి, భూమి మీద ప్రయాణం చేయండి, భూమి కింద ప్రయాణం చేయండి. ఉదాహరణకి పెద్ద పెద్ద సిటీల్లో కింద 4-5 సెల్లార్స్ ఉంటాయి, ఎందుకంటే పార్కింగ్ కొరకనే అదని వాటి లోపలైతే నెట్వర్కే ఉండదు. ఇలాంటి విషయాల్లో లో ఆర్బిట్ శాటిలైట్స్ అని ఉంటాయి. ఇవి అమెరికాలో టెస్లా వాళ్ళు, అందరికీ తెలిసిందే, ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ అనే కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్లో మొత్తం వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయింది. ధ్వంసం అయిపోయినప్పుడు వాళ్ళు అమెరికాను ఉక్రెయిన్ అడిగింది సహాయం. మరి మా దగ్గర అన్ని రక్షణ వ్యవస్థ మరియు కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నిటిని పాడు చేసేసింది రష్యా. అంటే ఎలాగో శాటిలైట్ నుంచే కాబట్టి వాళ్ళ సెల్ ఫోన్లన్నీ, వాళ్ళ ఇంటర్నెట్ వ్యవస్థ అంతా స్టార్లింక్ ప్రొవైడ్ చేసింది. మన దగ్గర కూడా స్టార్లింక్ శాటిలైట్స్ ఉన్నాయి ఇప్పుడు. కానీ మన భారతదేశం యొక్క జియో, ఇది చీప్ అండ్ బెస్ట్ ఉంటుంది, మనకు కంఫర్టబుల్ ఉంటుంది ఇండియన్స్కి. యాక్చువల్గా చెప్పాలంటే జియో వచ్చిన తర్వాతనే, లేదా ధీరుభాయ్ అంబానీ సృష్టి వచ్చిన తర్వాతనే మనకు మొబైల్స్ కానీ ఇంటర్నెట్ కానీ అన్నీ చీప్ అండ్ బెస్ట్గా ప్రతి పేదవాడికి లేదా ప్రతి మధ్యతరగతి వాడికి అందుబాటులోకి వచ్చినాయి. ఇది తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ గురించి మొన్న ఆర్బిట్ కనెక్ట్ అనే సంస్థ జియో వాళ్ళ దానికి లైసెన్సింగ్ ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతుందో అది పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. రేపు ఇదే జూన్ మనం మాట్లాడుతుంది. ఇంకొన్ని రోజుల్లో మనం ఈ శాటిలైట్ ఏమంటారు ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్లు మనం వాడబోతున్నాం. భారతదేశం మనం కూడా కొత్త టెక్నాలజీని త్వరలో పునికి పుచ్చుకోబోతున్నాం. ఆల్రెడీ ఎయిర్టెల్ వాళ్ళు వన్ వెబ్ అనే సంస్థను టేక్ ఓవర్ చేశారు. వాళ్ళు వన్ వెబ్ అనే ఏదైతే ఇంగ్లాండ్ కంపెనీ ఉందో వాళ్ళు
సగం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఎయిర్టెల్ పెట్టుబడి పెట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వన్ వెబ్తో టైఅప్ అయి ఇప్పుడు ఇండియాలో వాళ్ళు ఆల్రెడీ ఇంటర్నెట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఆల్రెడీ ఉన్నారు. స్టార్లింక్ రెడీ ఉంది. ఇప్పుడు మన ఫేవరెట్ కంపెనీ రిలయన్స్ జియో వాళ్ళు ఆర్బిట్ కనెక్ట్తో ముందుకు రాబోతున్నారు త్వరలో. ఇవాళది ఇది సంగతి.